Hello viewers, I am Dr. SDV Satya from Satya Unani Healthcare, Hyderabad. ఈ రోజు మనము యునాని వైద్యంలో చాలా మంది ఎక్కువగా చూసుకునేది, చాలా ఎక్కువగా బాధపడేది, చాలా ఎక్కువగా వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే వాళ్ళ పళ్ళ మీద ఉండే డిస్కలరేషన్కి. అంటే పళ్ళ మీద ఏదైతే చారలు వస్తాయో, పళ్ళ మీద ఏదైతే కలర్ వస్తుందో వాళ్ళకి, లేదంటే కనుక దానిపైన మచ్చలు వస్తుంటాయో, వీటి గురించి ప్రత్యేకంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే యునాని వైద్యంలో ఏదైతే ఈ డిస్కలరేషన్ ఆఫ్ టీత్ ఏదైతే ఉందో దీని గురించి చాలా చక్కగా చెప్పబడింది అనమాట. అంటే అందరూ ఏమనుకుంటుంటారంటే పళ్ళ మీద ఏవైతే డిస్కలరేషన్ వస్తుందో ఆ డిస్కలరేషన్ అన్నది కేవలం ఒక ఏమంటారు వాళ్ళ పళ్ళ సమస్య మాత్రమే అనుకుంటూ ఉంటారు. యునాని మెడిసిన్ ప్రకారం పళ్ళ మీద డిస్కలరేషన్ అన్నది వాళ్ళకది డయాబెటీస్ వచ్చే ముందు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదన్నా ఒక వాళ్ళు ఫుడ్లో సరిగ్గా తీసుకోకపోయినా వచ్చే అవకాశాలు ఉంటాయి. లివర్ డిసీజెస్ ఉన్నా వచ్చే అవకాశాలు ఉంటాయి. కిడ్నీ డిసీజెస్ ఉన్నప్పుడు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వీటిలన్నిటినీ రూల్ అవుట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సమ్టైమ్స్ బ్లడ్ డిస్క్రేషన్స్ ఉన్నప్పుడు కూడాను పళ్ళ మీద మనకి డిస్కలరేషన్ రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే పళ్ళ మీద డిస్కలరేషన్ అన్నది అంత ఈజీగా తీసుకునే విషయం కాదు అది. సో పళ్ళ మీద డిస్కలరేషన్ వచ్చినప్పుడు అన్నిటికన్నా ఫర్ ద ఫస్ట్ ఇంపార్టెన్స్ మనం ఏంటంటే ఫుడ్ ఏదైతే మనం తీసుకుంటున్నామో వాటిల్లో చేంజెస్ తీసుకురావడం చాలా చాలా అవసరం అనమాట. అంటే యునాని కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే మన బాడీలో కానీ మన నోట్లో కానీ అంటే ఏదైతే మార్బిడ్ మ్యాటర్ ఎక్కువైపోయినప్పుడు అది వెళ్ళి పళ్ళ మీద పడ్డప్పుడు అట్లాంటి డిస్కలరేషన్ వస్తుంది అన్నది యునాని కాన్సెప్ట్. సో ఈ పళ్ళ మీద ఇట్లా డిస్కలరేషన్ రావడానికి మన మౌత్లో ఉండే సలైవా ఏదైతే ఉందో ఆ సలైవా అన్నది కూడా దానిలో ఈక్వలెంట్ పార్ట్ అన్నది దాన్ని చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ సలైవా అన్నది ఏదైతే ఉందో ఈ సలైవాలో కనుక ఏదైతే మార్బిడ్ మ్యాటర్ ఉందో బాడీలో డైజెషన్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ యునాని కాన్సెప్ట్ ప్రకారం ఏదైతే 4 హ్యూమర్స్ ఉందో బ్లడ్, ఫ్లెమ్, బైలు, బ్లాక్ బైలు అన్నవి 4 హ్యూమర్స్ యొక్క క్వాంటిటీలో కానీ క్వాలిటీలో కానీ చేంజెస్ వచ్చినప్పుడు మనకి ఇట్లాంటి ఏదైనా డిసీజ్ వస్తుంది అనేది ఎప్పుడైతే మనము ఆ కాన్సెప్ట్ని మనము పరిగణలోకి తీసుకుంటున్నామో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఇది అవుతుంది అనమాట. ఎప్పుడైతే అక్కడ ఫ్లెమ్ కానీ లేదంటే కనుక బైల్ కానీ బ్లాక్ బైల్ కానీ లేదంటే శాంగ్వినస్ అంటే బ్లడ్కి సంబంధించిన కొన్ని ఇవి కానీ ఇవన్నీ వాటిల్లో చేంజెస్ వచ్చినప్పుడు అప్పుడు కూడా పళ్ళల్లో మనకి ఇటువంటి డిస్కలరేషన్ అనేది చూడడానికి వస్తూ ఉంటుంది అనమాట. ఏంటి డిస్కలరేషన్ అన్నది ఎలా మనము దీన్ని చేయవచ్చు అన్నదానికి అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరికైతే పళ్ళల్లో చాలా ఎక్కువగా డిస్కలరేషన్ వస్తుంటుందో వాళ్ళు ఈ సిబిపి కానీ లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కానీ వాళ్ళ డయాబెటీస్ ఫాస్టింగ్ కానీ పోస్ట్ లంచ్ కానీ ఎంత ఉంది అనేది ఒకటి చెక్ చేసుకొని దాన్ని బట్టి ఒకవేళ వాటిల్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే కనుక ఫస్ట్ వాటిని కరెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే పళ్ళ మీద ఎవరికైతే డిస్కలరేషన్ ఉంటుందో వాళ్ళకి మన దగ్గర యునాని వైద్యంలో ఏంటంటే ప్రత్యేకమైన సనూన్లను ఉంటాయన్నమాట. ఈ సనూన్ అనేది ఏంటంటే టూత్ పౌడర్స్ ఏవైతే యునాని వైద్యంలో మనకి చక్కటివి ఎన్నో రకరకాల టూత్ పౌడర్స్ ఉన్నాయి. హెర్బల్ ఇవి సమ్ న్యూస్ పేపర్స్లో కూడా అప్పుడప్పుడు మనం చదువుతూ ఉంటాము. లైక్ టూత్పేస్ట్లు యూజ్ చేయడం వల్ల మౌత్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి, లేదంటే కనుక టూత్పేస్ట్లు యూజ్ చేయడం వల్ల సమ్ పళ్ళు ఇది ఎనామిల్ దెబ్బతింటుందని, లేదంటే టూత్పేస్ట్లు యూజ్ చేయడం వల్ల ఏవో సమ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి రీసెర్చ్ వర్క్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం. అయితే ఇలాంటి రీసెర్చ్ వర్క్స్ ఇవన్నీ చూసినప్పుడు చేసినప్పుడు ఎప్పుడు నాకు వచ్చే ఒక ఇదేంటంటే మనకంటూ ప్రత్యేకంగా ఎప్పుడైతే మనకి హెర్బల్ ప్రిపరేషన్స్ ఉన్నాయో అంటే విత్ నో సైడ్ ఎఫెక్ట్స్, విత్ నో అడ్వర్స్ రియాక్షన్స్, హెర్బల్ ప్రిపరేషన్స్ ఏవైతే సనూన్లు ఉన్నాయో అంటే టూత్ పౌడర్స్ ఉన్నాయో అవి ఉండగా వాటిని కాదని మనము పేస్ట్కి ఎందుకు వెళ్తున్నాము అన్నది కూడా ఒకసారి మనము మనల్ని మనం కనుక క్వశ్చన్ చేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంటుంది. అంటే బెటర్ ఇప్పటికైనా మనము పాస్ట్ ఏదైతే ఉందో కనీసము
టూత్ పౌడర్స్ ఏవైతే ఉన్నాయో, హెర్బల్ టూత్ పౌడర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూస్ చేసి మనకి పళ్ళ మీద మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాటి పళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వీటిలన్నింటినీ కూడా మనం చాలా చక్కగా యునాని వైద్యంలో సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా అందరికీ మేము ప్రత్యేకంగా మన సత్య యునాని హెల్త్ కేర్లో మేము చెప్పబడింది ఏంటంటే, వాళ్ళకి చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈ పళ్ళకు సంబంధించిన బ్లాక్ ఈ పుచ్చులు ఏవైతే ఉంటుందో, పుచ్చు పనులు అంటారు, పిప్పి పనులు అంటారు, లేదంటే కనుక వాటి క్లీనింగ్ సరిగ్గా జరగట్లేదు అనుకున్నప్పుడు వాటికి మేము ఏం చేస్తుంటామంటే కుప్పి ప్లాంట్స్ ఇస్తుంటాం అనమాట వాళ్ళకి. ఈ కుప్పి ప్లాంట్స్ యొక్క లీవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రష్ చేసి వాళ్ళకి ఎక్కడైతే బ్లాక్గా వాళ్ళకి అక్కడ మొత్తం డిస్కలరేషన్ వచ్చేస్తుందో దానిపైన అది అప్లై చేయడము పెట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలా పెట్టినప్పుడు కూడాను వాళ్ళకి ఆ మొత్తం ఆ బ్లాక్తో సహా సమ్టైమ్స్ లోపల పురుగు ఏదైతే ఉంటుందో, వామ్ ఏదైతే ఉంటుందో ఆ వామ్తో సహా బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అండ్ లోపల పుచ్చు ఇదంతా కూడాను మొత్తం బయటకు వచ్చేసి బ్లాక్గా ఉన్నదంతా కూడాను క్లియర్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. అలాగే సనూన్లు ఏవైతే ఉన్నాయో అంటే పన్ను పూర్తిగా డ్యామేజ్ అయ్యి లేదంటే కనుక అది కంప్లీట్గా ఇది పాడైపోయి లోపల దవడ వరకు దాని ఇన్ఫెక్షన్ వెళ్ళేంత వరకు దయచేసి ఆగకుండా స్టార్టింగ్లోనే మీరు కనుక యునాని ఏవైతే ఫార్ములేషన్స్ ఉంటాయో లైక్ సనూన్లు, అంటే మన దగ్గర సుదంత్ అనే ఒక టూత్ పౌడర్ కూడా ఉంది. సో అలాంటి సుదంత్ లాంటి టూత్ పౌడర్స్ మీ లైఫ్లో దాన్ని డైలీ లైఫ్లో చేసుకోవడం కానీ, లేదంటే కనుక సమ్టైమ్స్ ఏం జరుగుతుంటుందంటే లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడాను ఇలాంటి డిస్కలరేషన్స్ రావడం జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటి లివర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను యునాని వైద్యం ద్వారా కరెక్ట్ చేసుకోవడం కానీ, లేదా సమ్టైమ్స్ ఏంటంటే డైజెస్టివ్ దీంట్లో కూడాను వాళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి. సో వాటిని కూడా కరెక్ట్ చేసుకోవడము. అండ్ సమ్టైమ్స్ డిస్కలరేషన్తో పాటు పేషెంట్స్కి బ్యాడ్ స్మెల్, ఫౌల్ స్మెల్ రావడం కూడా ఉంటూ ఉంటుంది. ఆ ఫౌల్ స్మెల్ని తగ్గించేందుకు కూడా మనకి యునాని వైద్యంలో చాలా చక్కని మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. అంతేకాకుండా మాకు ప్రత్యేకంగా కొన్ని ఫ్రెష్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆ లీవ్స్ యొక్క ఎక్స్ట్రాక్ట్ని వాటర్లో కలిపి దాంతో మజా అంటే మౌత్ వాష్ ఏవైతే ఉంటాయో ఆ మౌత్ వాష్ చేయడం కూడా ఏదైతే ప్రక్రియలు ఉన్నాయో అవి కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పబడ్డాయి అన్నమాట. ఇలా మనము ఎన్నైతే ప్రకృతి సిద్ధంగా మనకి రకరకాల మెడిసిన్స్, రకరకాల హెర్బల్ ప్రిపరేషన్స్తో మనకి ఏవైతే ఈ యునాని వైద్యంలో చెప్పబడ్డాయో అవన్నీ తీసుకొని కనుక మనము ఇలా డిస్కలరేషన్ ఆఫ్ టీత్ ఏదైతే ఉందో దాన్ని కనుక చేసుకుంటే కనుక ది బెస్ట్ సొల్యూషన్స్ యునానీలో ఉన్నాయి. దయచేసి అవన్నీ వాడి సుదంత్ లాంటి టూత్ పౌడర్స్ని మీ లైఫ్లో పార్ట్ చేసుకొని ఎన్నో చక్కటి మీ పంటి యొక్క సమస్యల్ని వాటిలన్నింటినీ కూడాను ఈజీగా వాటిని మనము క్లియర్ ఆఫ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.